నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజల 10 ఏళ్ల కల సాకారం కాబోతుంది. కొత్తగా పెళ్లైన జంటలు వారి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించి సభ్యుల ఆమోదాన్ని పొందారు. కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీకి ఈ కమిటీ విధి విధానాలను రూపొందించనుంది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులను ఆశలను ఆకాంక్షలు నెరవేర్చి విపక్షాల విమర్శలను తమదని శైలిలో తిప్పుకొట్టే విధంగా సంచలన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్కు విస్తరించే ముసాయిదాను బిల్లును మంత్రులు ఆమోదించారు. క్రికెటర్ సిరాజ్ నిఖజ్జరన్కు 600 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీలో అవకాశం వచ్చిందంటే ఉద్యోగం గ్యారంటీ అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని గొప్ప ఆశయంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో హైదరాబాద్ మెట్రో సిటీ సుదీర్ఘ పట్టణాభివృద్ధి, స్కిల్ యూనివర్సిటీ, ఎస్సీ/ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులపై చర్చ జరిగింది. గాంధీజీ ఆలోచనలే యంగ్ ఇండియా వచ్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బిల్లును శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన అని వెల్లడించారు. నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అనంతరం సభలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పాస్ అయింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సభ్యులందరూ స్వాగతించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మహిళలను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అక్క తనను నడి రోడ్డుపై వదిలేసిందని, మరో అక్క కేసు వెళితే 2 కేసులు తనపై నమోదయ్యాయని మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సీఎం మండిపడ్డారు. సీతక్కను అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడమేనా మీ నీతి అంటూ బీఆర్ఎస్ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం క్షమాపణ చెప్పాలని స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. సభ నుంచి వాకౌట్ చేసి సీఎం ఛాంబర్ ఎదుట ఎమ్మెల్యేలు బైఠాయించారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు నిరసన చేస్తామన్నారు. దాంతో వారిని ఛాంబర్ నుంచి బయటకు పంపారు మార్షల్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తెలంగాణ భవన్కు తరలించారు. దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఆచరణ రూపంలో వచ్చేందుకు అడుగులు పడున్నాయి. ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణ సాధ్యమేనా అన్న అంశాన్ని విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణ సమర్థనీయమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణపై 3 దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలో ఉపవర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చెన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకులు, మజూబీ సిక్కులకు 50% రిజర్వేషన్ కల్పించింది. అయితే దీనిపై కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎస్సీ వర్గీకరణపై దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. 7 సభ్యులు ఉన్న ధర్మాసనంలో 6 వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. ఎస్సీ/ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా మాదిగ వర్గాన్ని మోసం చేస్తుందన్న రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని, ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సీఎం రేవంత్ 6 ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ను నియమించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. తీర్పు సమన్యాయం, సమధర్మం అని అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే పోరాటం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు మంత్రి దామోదర్. బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమన్నారు. అన్ని వర్గాలను కేసీఆర్ ఒప్పించి తెలంగాణలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. తమ 30 ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు. వర్గీకరణ కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు ఈ విజయం అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయాలని, వర్గీకరణ తర్వాత రీషెడ్యూల్ చేయాలని కోరారు మందకృష్ణ. కేసీఆర్ను తిట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఎంతసేపు కేసీఆర్ను తిట్టడం కాదు, సమర్థ పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటకింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంతో మంది సీఎంలను చూశారని, వాళ్ళంతా మహిళలకు గౌరవం ఇచ్చేవారన్నారు. సభలో 4.5 గంటల పాటు నిల్చున్నా మాట్లాడేందుకు మాత్రం అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పాత పరిచయాల కారణంగానే అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ను కలిశారని, ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారన్న వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు దేవతకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, గద్వాల్లోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఏమీ లేవని, ఏమైనా ఉన్నా తాము పరిష్కరించుకుని ముందుకు సాగుతామంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం తీర్పు పట్ల మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ల వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సండ్ల వెంకటవీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాటం సాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక మంచి పని కోసం సత్సంకల్పంతో కష్టపడితే భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీల వర్గీకరణ సామాజిక చారిత్రక విజయమన్నారు. ఉద్యోగాలు, రాజకీయాలు, రిజర్వేషన్లతో మాదిగలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో ఈడీ సోదాలు ముగిశాయి. ₹1 కోటి క్యాష్తో పాటు 4,27,00,000 విలువైన ఆభరణాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్ తాళాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా లోన్స్ మంజూరు చేశారని బంజారాహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. వక్ఫ్ బోర్డు భూమితో పాటు లేని ప్రాపర్టీస్ ఉన్నట్లుగా సృష్టించి అక్రమంగా 300 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ గుర్తించింది. రుణాలు తీసుకున్న వారి నుంచి 10% కమిషన్ బ్యాంక్ చైర్మన్తో సహా ఇతర ఉద్యోగులు తీసుకున్నారు. అక్రమంగా 1,800 మందికి గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ స్పష్టం చేసింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాదాపూర్ కాకతీయ హిల్స్లో నివాసం ఉంటున్న హీరో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి లావణ్య గొడవ చేస్తుందని, తమపై దాడికి ప్రయత్నించిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యపై పోలీసులు ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు భద్రత కావాలని స్టేషన్లో ఫిర్యాదు చేశామని రాజ్ తరుణ్ లాయర్ తెలిపారు. ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటామని తెలిపారు ఆయన. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,82,000 మంది లబ్ధిదారులు ఉండగా ₹2,737,00,00,000 విడుదల చేశారు ప్రభుత్వం. అయితే ఉదయం 6 గంటలకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఇవాళ 96% పంపిణీ పూర్తి కాగా వాళ్ళకి 100% పంపిణీ పూర్తి చేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో సీఎం సహా మంత్రులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల్లోని పలువురు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే పాలనలో ఇష్టానుసారంగా దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్ల కోసం 700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేయించుకున్నారని ఆక్షేపించారు. నీటిపారుదల ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి ఇచ్చారు. అంతకుముందు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. జూలై నెలలోనే ప్రాజెక్టు నిండిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తమదని తెలిపారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణ ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంకటరెడ్డి అక్రమాలపై శాఖాపరంగా విచారణ చేసి నివేదికను ఏసీబీకి పంపించింది. 2021-24 మధ్య గనులు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చేశారని సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను బేఖరతు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డిపై సస్పెన్షన్తో పాటు తదుపరి చర్యల కోసం ఏసీబీకి నివేదిక పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామాన్ని కుత్బుల్లాపూర్లోని మాల మాదిగల ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అధికంగా ఉన్న మాల మాదిగలకు న్యాయం చేసేందుకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
విదేశీ విద్యకు పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారతీయ యువతకు అవకాశం కల్పిస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థలు కూడా నగరంలో ఉన్న కళాశాలను సందర్శించి వీసా ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ లాంటివి వివరిస్తున్నాయి. ఆగస్టు 3న గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ సంస్థ విల్లామేరీ కళాశాలలో సదస్సు ఏర్పాటు చేస్తుంది. విదేశాల్లో చదివిన విద్యార్థులతో పాటు ఫారెన్తో టాప్ యూనివర్సిటీలో సంబంధాలు ఉన్న విద్యార్థులు చర్చించే అవకాశం కల్పిస్తున్నారు. ఇది అబ్రాడ్లో చదువుకోవాలనుకునే వారికి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతంపేట, బంజారాలో విష జ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు జ్వరాలతో వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే సరైన వైద్యం, మందులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే ప్రైవేట్ మందులు తెచ్చుకోవాలంటూ వారు తెలుపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విష జ్వరాల నుంచి కాపాడాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలపై మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు దివ్యాంగులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ వ్యవస్థను ఆమె కించపరిచినట్లు మాట్లాడింది అంటూ తెలిపారు. ఇక ఉన్నత అధికారి హోదాలో ఉంటూ ఆలోచన శైలిలో మార్పుతోనే హుందాగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్ల ఐక్యతను చాటే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, పెంచిన ఇన్సూరెన్స్ను 50% ప్రభుత్వాలు భరించాలి అన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో 3 బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా మురళి ఓసీటీ క్యాంపులో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు పల్లం పద్మారవి, బోగి సువర్ణ సురేష్, సోమశెట్టి ప్రవీణ్లు ఉన్నారు. నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తాజాగా మున్సిపల్ కార్పొరేటర్లు వలస మొదలైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మండలంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అవసరమైన ధృవీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి ఓదెల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కరీంనగర్ టు తిరుపతి రైలు ఓదెల రైల్వే స్టేషన్లో హోర్డింగ్ ఇవ్వాలన్నారు. అయితే నాగపూర్ ప్యాసింజర్ రైలు పునఃప్రారంభించాలని ప్రయాణికుల దృష్ట్యా పార్లమెంట్లో గడ్డం వంశీకృష్ణ ప్రస్తావించేందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సిఆర్డీ అథారిటీ 36వ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ సమావేశం జరగబోతుంది. అథారిటీ చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా మున్సిపల్ శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రితో కలిసి మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. అమరావతి నిర్మాణంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో అధికారులు 4 నెలల హుండీని లెక్కించారు. 28,78,113 రూపాయలు వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు సుజాతారెడ్డి, ఆలయ కార్యనిర్వాహకాధికారి సదయ్య తెలిపారు. హుండీ లెక్కింపులో అన్నమయ్య సేవా సమితి, కరీంనగర్ మహిళలు, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలవానేపల్లి మండలంలోని భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. వర్షాలకు భూముల్లో గొంతులు పడ్డాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ వాటర్తో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రాజును, 4 యువతులు, 2 విట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆపరేషన్ ధూల్పేట్ సత్ఫలితాలు ఇస్తుందన్నారు. గంజాయి రహిత ధూల్పేట్గా మార్చేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు వేగవంతం చేస్తుంది. ఆగస్టు 31 వరకు గంజాయి లేకుండా చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెరుపు దాడులు చేస్తుంది. ఇప్పటివరకు 36 మంది గంజాయి సరఫరాదారులపై కేసు నమోదు చేశారు. ధూల్పేట్లో 29 కిలోల గంజాయి సీజ్ చేశారు. గంజాయి సరఫరా చేసే 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ డివిజన్లో 7 నెలల్లో 644 కేసులు ఎన్డీపీఎస్ కింద నమోదు చేశారు. 998 మందిపై కేసులు నమోదు చేసి 447 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 7 నెలల్లో 3,560 కిలోల గంజాయి, 250 వాహనాలు సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. చైనాతో సరిహద్దు వివాదం జరుగుతున్న వేళ వియత్నాంలో సంబంధంను మరింత బలపరుచుకునేందుకు భారత్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా 2 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ సింహాతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ప్రపంచంలోని అగ్రదేశాల ఒకటిగా భారత్ నిలిచిందని, అది ప్రధాని మోడీ నాయకత్వంలో సాధ్యమైందన్నారు వియత్నాం ప్రధాని.
ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. 2 దేశాలు స్వేచ్ఛ, నియమాలు, అథారిటీ, ఇండో పసిఫిక్ కోసం పనిచేస్తాయని, తాము విస్తార్వాద్కు కాకుండా వికాస్వాద్కి మద్దతు ఇస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈ అంశం లేవనెత్తారు. మనది యువ భారతమని, మన వద్ద 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా 65% ఉందన్నారు. 25 లోపు ఉన్నవారు 50% మంది ఉన్నారు. వయసు మళ్ళిన నాయకులతో ఉన్న యువ దేశం మనదన్నారు. అయితే యువ నాయకులతో ఉన్న దేశంగా మారాలంటే పోటీ చేసే వయసును తగ్గించాలని సూచించారు ఎంపీ రాఘవ్ చద్దా. యూపీఏ హయాంలో ప్రతి ఏడాది 1000కి పైగా రైలు ప్రమాదాలు జరిగేవని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 68% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు. రైలు ప్రమాదాలు తగ్గినంత మాత్రాన తామేమీ సంతోషంగా లేమని, పూర్తిగా వాటిని నిరోధిస్తామన్నారు అశ్విని వైష్ణవ్. యూపీఏ 10 ఏళ్ల పాలనలో 4.11 లక్షల మందిలో రైల్వే శాఖలో నియమించారని, ఎన్డీఏ 10 ఏళ్లలో 5 లక్షలకు పైగా నియామకాలు చేపట్టామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే జాబ్ క్యాలెండర్ను జనవరిలో ప్రకటించామన్నారు మంత్రి అశ్విని వైష్ణవ్. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇంకా వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేస్తున్న ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అక్కడ పరిస్థితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. అయితే ప్రభుత్వం స్పందించిన తీరు, సహాయ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్న వైనాన్ని అఖిలపక్ష నేతలకు సీఎం విజయన్ వివరించారు. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు సీఎం విజయన్. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వయనాడ్ పర్యటన వాయిదా పడిన ఒకరోజు తర్వాత రాహుల్, ప్రియాంకలు ఇవాళ కేరళకు చేరుకోనున్నారు. ఇరువురు నేతలు కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నగరంలోని భారీ వర్షాలు కురవగా కుండపోత వానలు పడతాయంటూ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆగస్టు 5 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఐఎండీ. ఈ నెల 3 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అవసరం అయితే మినహాయింపులు ఉంటాయని, అయితే బయటకు రావద్దంటూ ఢిల్లీ వాసులు సూచించారు. మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలను దారి మళ్లిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కులులోని నిర్బంధ్ బ్లాక్, మలానా, మండి, సిమ్లా జిల్లాలోని క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురుస్తుంది. వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఒక భారీ భవనం ఒక్కసారిగా కొప్పుకూలింది. అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా క్లౌడ్ బరస్ట్ కారణంగా 3 ప్రాంతాల్లో దాదాపు 36 మంది గురయ్యారు. ఇక మండీలో ఒకరు మృతదేహం లభ్యమైంది. వర్ష బీభత్సంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్ సింగ్ సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వేర్వేరు ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 సహా 6 మృతి చెందారు. పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే పలుచోట్ల ఇళ్లు కూలిపోగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి. ఉత్తరాఖండ్ చమేలి జిల్లా దేవచిరిలో ఇల్లు కూలక మహిళ, చిన్నారి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హర్ద్వార్, ముఖర్జీ ప్రాంతంలో సుఖీ నదీ తీరంలో ఉన్న వాహనాలు కొండపోత వర్షాలకు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున సిద్ధమవుతున్న కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు పారేసుకున్నారు. చికాగోలోని నేషనల్ అసోసియేట్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందిన వారేనని, దాన్ని ఎన్నాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారన్నారు. అయితే ఆమె నల్ల జాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదన్నారు. కానీ ఆమె ఉన్నట్టుండి నల్ల జాతీయురాలిగా మారారని విమర్శించారు. ఇంతకీ ఆమె భారతీయురాలా, నల్ల జాతీయురాలు అంటూ ప్రశ్నించారు. తన భారతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు హారిస్ ధీటుగా బదిలిచ్చారు. మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. వాస్తవాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దని, వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలంటూ కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్లో ఒక పాటను విడుదల చేశారు. మెట్రో ప్రయాణికుల కోసం పాటను వినిపించే ముందు రవితేజ చేసిన వాయిస్ ఓవర్ మెట్రో ప్రయాణికులను పలకరిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. హిందీలో హిట్ అయిన రైడ్ సినిమాను రీమేక్ చేసి మిస్టర్ బచ్చన్గా తెరకెక్కించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. 29 ఏళ్ల షూటర్కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. తొలి ఒలింపిక్స్లోనే పథకం సాధించాడు స్వప్నిల్. 12 ఏళ్లుగా ఒలింపిక్స్కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్యారిస్లో అతనికి అవకాశం రావడంతో
చరిత్ర సృష్టించాడు. స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లతో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 షూటర్ను ఓడించి కాంస్య పథకాన్ని సాధించాడు. ఈ క్రమంలో స్వప్నిల్ కుసాలే భారత్ తరపున ఒలింపిక్స్ పథకం సాధించిన 7వ షూటర్గా నిలిచాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పటి వరకు 3 పథకాలు రాగా అవి షూటింగ్ విభాగంలోనే వచ్చాయి. 3 కాంస్య పథకాలే కావడం విశేషం. బ్యాడ్మింటన్లో భారత్కు తొలి డబుల్స్ పథకాన్ని అందిస్తారని ఆశించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచింది. క్వార్టర్స్ ఫైనల్స్లో ఈ జంట మలేషియా చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు స్వర్ణంపై గురిపెట్టిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ప్రీ క్వార్టర్స్లో చైనా బాక్సర్పై 5-0 తేడాతో నిఖత్ ఓడిపోయింది. దీంతో ఒలింపిక్స్లో నిఖత్ పథక ఆశలు ఆవిరేగాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు తొలి ఓటమి చవిచూసింది. పూల్ బిలో బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 1-2 తేడాతో భారత్ ఓడింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే క్వార్టర్స్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్ ఆగస్టు 2న సాయంత్రం 5 గంటలకు తన చివరి పూల్ బి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపనుంది. మరోవైపు ఈ ఒలింపిక్స్లోని పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత ఆశ్చర్యపోట్లు ముగిసింది. రౌండ్ ఆఫ్ 64లో ప్రవీణ్ జాదవ్ ఓటమి పాలయ్యారు. ప్రవీణ్పై 0-6 తేడాతో చైనా అథ్లెట్లు విజయం సాధించారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో భారత అథ్లెట్లు వికాస్ సింగ్ 30వ స్థానం, పరంజీత్ 37వ స్థానం, ఆకాశ్ దీప్ 50వ స్థానంలో నిలిచారు. మహిళల 20 కిలోమీటర్ల నడకను ప్రియాంక 41వ స్థానంలో సరిపెట్టుకుంది. ఇక మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ క్వాలిఫికేషన్లోనూ భారత్కు నిరాశ ఎదురైంది. అంజుమ్ 584 పాయింట్లతో 18వ స్థానంలో, సిమ్త్ కౌర్ 575 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించాలనుకున్న భారత షట్లర్ పీవీ సింధు పరాజయంతో నిరాశపరిచారు. షట్లర్ బ్యాడ్మింటన్లో చతికిలబడింది. ప్రీ క్వార్టర్స్ ఫైనల్స్లో చైనా ప్లేయర్ హీంబింగ్ జియాతో జరిగిన పోరులో సింధు ఒత్తిడిని జయించలేక తడబడింది. తొలి సెట్ను హోరాహోరీగా పోటాపడి సత్తా చాటే ప్రయత్నం చేసింది. అయితే భీకర పోరులో చెమట ఓడ్చింది. అయితే ప్రత్యర్థి మెరుగైన ప్రదర్శన చేసి పైచేయి సాధించింది. తద్వారా సాగిన రెండో సెట్లో మరింత ఒత్తిడికి లోనైన సింధు 14 పాయింట్లతో సరిపెట్టుకుంది. ప్రత్యర్థి హీంబింగ్ జియో వరుసగా పాయింట్లు సాధించి సింధును చిత్తు చేసింది. వరుసగా 2 సెట్లలోనూ వెనకబడ్డంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇవి వాళ్ళ సూపర్ ఫాస్ట్ 50. మరికొద్దిసేపట్లో న్యూస్ అనాలిసిస్తో జోష్న మీ ముందుంటారు. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.